శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించింది టీటీడీ. తిరుమలలో గరుడ సేవ కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో టూ వీలర్స్ ను ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు అనుమతించమని తెలిపింది టీటీడీ. అలిపిరి పాత చెక్ పోస్ట్ దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం గ్రౌండ్ లో పార్కింగ్ ఏర్పాటు చేశామని, భక్తులు ఆర్టీసీ బస్సులో మాత్రమే ప్రయాణం చేయాలని సూచించింది. కొత్తగా ఈ ఏడాది టాక్సీలకు కూడా గరుడు సేవ రోజున అనుమతి లేదని తెలిపింది. దీనిపై పూర్తి వివరాలు మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైనటువంటి గరుడు సేవ రేపు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం అలిపిరి టోల్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మాత్రం గరుడు సేవకు సంబంధించి అయితే మాత్రం ఈ రోజు 9 గంటల నుంచి, అంటే రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా టూ వీలర్లు యొక్క ఘాట్ రోడ్లో అనుమతించబడవు అనేసి కూడా టీటీడీ అధికారులు అయితే చెప్తున్నారు. ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అంటే ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉపయోగించాలి అనేసి టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. అందరూ కూడా గరుడు సేవకి ఎక్కువ మొత్తంలో, అంటే దాదాపుగా 4 లక్షల మంది భక్తులైతే మాత్రం తిరుమల చేరుకుంటారు అనేసి ఒక అంచనా ప్రకారం కూడా ఒక టూ వీలర్లు ఎక్కువ వస్తే మాత్రం ఈ యొక్క ఘాట్ రోడ్ లో ఇబ్బంది పడతారు అనేసి ఈ యొక్క 2 రోజులు కూడా గరుడు సేవకి ముందుగా ఉండేటువంటి ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి గరుడు సేవ 8వ తేదీ అయిపోయిన తర్వాత 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు కూడా అప్ ఘాట్ రోడ్, అంటే సెకండ్ ఘాట్ రోడ్ లో మాత్రం ఒక టూ వీలర్లు అలౌడ్ చేసేది కూడా నిషిద్ధం అనేసి కూడా టీటీడీ అయితే ప్రకటించింది. దీని ద్వారానే అలాగే ఈసారి ప్రత్యేకంగా కూడా ట్యాక్సీలు సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ట్యాక్సీలు కూడా నిలిపివేస్తున్నారనేసి టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు కూడా చెప్పారు. ఇక ట్యాక్సీల వల్ల కూడా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనే దాన్ని కూడా చేశారు. అలాగే ఈసారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అలిపిరి చెక్ పాయింట్, అంటే పాత చెక్ పాయింట్ దగ్గర కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్వి హై స్కూల్ కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి టీటీడీ గ్రౌండ్కి సంబంధించినటువంటి దగ్గర ఈ గ్రౌండ్లలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు అయితే చేశారు. ఆ పార్కింగ్ ఏర్పాట్లకు సంబంధించి కూడా డీటెయిల్గా 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడే ఇచ్చారు. ఇదంతా కూడా టాక్సీల్లో పోకుండా, 2 వీలర్లో పోకుండా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ మాత్రమే ఉపయోగించాలి. ఈ యొక్క గరుడు సేవకు సంబంధించి అయితే మాత్రం అధిక భక్తులు రద్దీగా ఉండదాని వల్ల తిరుమలలో కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి యొక్క ఘాట్ రోడ్ లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా టీటీడీ యొక్క ఏర్పాట్లు అయితే చేసిందనేసి తెలుస్తుంది. దీని ద్వారా ఇప్పటికే మాత్రం ఉపయోగించాలి. ఆర్టీసీ బస్సులు కూడా 1250 ట్రిప్పులు గరుడు సేవ రోజు వేస్తారనేసి, ఒక 1250 ట్రిప్పులకి గాను 3,50,000 మంది భక్తులు అయితే మాత్రం తిరుమల చేరవేసేదానికి ఆర్టీసీ చొరవ చూపిస్తుందనేసి కూడా టీటీడీ అయితే చెప్తుంది. దీని ద్వారానే భక్తులంతా కూడా ఇబ్బంది పడకుండా ఇక్కడ తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని పార్కింగ్ ఏరియాల్లో మాత్రమే వాటిని పార్కింగ్ చేసి అక్కడి నుంచి ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్స్ నే ఉపయోగించాలనేసి కూడా టీటీడీ అయితే కోరిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ప్రసాద్తో నరేష్.